చెప్పండి మీకేం కావాలి? ఒకసారి మా ప్రతినిధి నరేందర్ సెక్రటేరియట్ వచ్చి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేందర్, ఏంటి అప్డేట్ ఆర్టీసీ సమ్మెకి సంబంధించి? అధికారులతో జరిపినటువంటి చర్చలు ఏదైతే ఈ చర్చలు విఫలమైనవి కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్కరుగా లోకల్ నుంచి బయటకు వస్తున్నారు. మీడియా లాంటి దగ్గరికి వాళ్ళు వచ్చి మాట్లాడడానికి వాళ్ళు వస్తున్నారు. ప్రజెంట్ కొంతమందికి అందుబాటులో ఉన్న వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ప్రధాన డిమాండ్లు దాదాపు 31 దాకా ఉంటే ఇందులో ప్రభుత్వంలో విలీనం ఏదైతే ఆర్టీసీ సంబంధించిందో దానికి అసలు ఒప్పుకోలేదు, కమిటీ చేశారు. నెంబర్ 66 సంబంధించి ఇదంతా కూడా కాలయాపనకు సంబంధించినటువంటిది. ఒక నెల టైం ఇవ్వమని వాళ్ళు అడిగారని చెప్పారు. బట్ నెల కాదు కదా, అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని కూడా వీళ్ళు ఆల్టిమేటం చేసినటువంటి నేపథ్యం. అందుకే అర్ధరాత్రి నుంచి సభ్యులకు వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం తెలిసింది. కొంతమంది విఫలమైనవి కాబట్టి మా నాయకులు ఇప్పుడు ఇబ్బందులు ఇచ్చారు. ఇంతకుముందు ఈ ప్రభుత్వం నమ్మినది అప్పుడు కమిటీ ఇస్తామని చెప్పి కమిటీలు సమ్మెకు పోవాలని కార్మిక నాయకులు కార్మికులందరూ సంసిద్ధంగా ఈ కమిటీ అంటే కమిటీలు అంటే ఏ కార్మికులు నంబరు ఈ కాబట్టి మేము సమ్మెకు పోవాలని సమ్మెకు పోవాలి. కమిటీ అనేది నమ్మకం పోయింది. 2 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు. వాళ్ళు ఒక్క మాట కూడా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఒక మాట మీద ఉండాలి. ప్రభుత్వం ఒక మాట ఇచ్చిన ఒక మాట దాని మీద ఉండాలి. చెప్పినటువంటి డిమాండే ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినారో ఈ యొక్క రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ కార్పొరేషన్స్ కాకుండా ప్రభుత్వ సంస్థగా మార్చేయగలుగుతాం. అద్భుతమైనటువంటి జీతభత్యాలు, ఎలాంటి హరాస్మెంట్ ఉండవు, సమస్యలన్నీ పరిష్కరించారు. మేము కేసీఆర్ లెక్క చేయమని చెప్పి వీళ్లే చెప్పారు, మేము చెప్పింది కాదు. 3 సంవత్సరాలు వేచి చూశాం. మా ఓర్పును వీళ్ళు మా సహనాన్ని, మమ్ములను, మా విధి విధానాన్ని కోల్పోయేది. ఈ రోజు మొండి వైఖరి మంత్రి గారు తప్పించుకున్నారు. ఐఏఎస్ కమిటీని వేసి ఈ రోజు కార్మికులపై ఏదైతే చేస్తున్నారో వాళ్ళు సరి అనేది కాదు. మాది గొంతెమ్మ కోరికలు కాదు. మీరు అంటున్నారు 60 నుంచి 110. థామస్ రెడ్డి గారు ఉన్నారు, మనతో మాట్లాడుతున్నారు. సార్, ప్రధానంగా చర్చలు విఫలం కావడానికి కారణం ఏంటి సార్? ఇవాళ మేనేజ్మెంట్ ఏం చేయకుండా వాళ్ళు కమిటీ చేసిండ్రు. కమిటీ 1 month లో సక్సెస్ఫుల్ గా చేస్తాం, మనం టైం ఇవ్వండి అన్నారు. చాలా ఇప్పటికే మీరు లేట్ చేశారు, మాకు పిలవలేదు, ఇవ్వలేదు. కాబట్టి టైం ఇవ్వడం కలదు. నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పినాం. కాబట్టి మేము సమ్మెకు అర్ధరాత్రి నుంచి సభలోకి వెళ్తున్నారా? యూనియన్ వాళ్ళందరూ వస్తున్నారు, అందరితో మాట్లాడించే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి మనం మాట్లాడించారు. హలో హలో ఆగండబ్బా, వెనక జరగండి. హలో అప్పారావు, అప్పారావు కొంచెం ఈరోజు హలో అందరికీ నమస్కారం. ఈరోజు మార్చి 13వ తారీఖు నాడు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ యాజమాన్యాలకు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. మరి 41 రోజు ఈ రోజు వరకు ఈ 41 రోజు ఇన్ని రోజులు చర్చలకు పిలువని ప్రభుత్వ యాజమాన్యం ఈరోజు రేపు సమ్మెకు పోతామనగా ఈరోజు చర్చలకు పిలిచిందే. చర్చలకు పిలితే మేమంతా ఈరోజు ప్రధాన సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి, మా కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించాం. మేమెంతో విశ్వాసంగా చర్చలకు వెళ్ళాం. చర్చలకు పోయిన తర్వాత వారంతా మా సమస్యలు మొత్తం సమాధానంగా వినడం జరిగింది. మేము కూడా అన్ని విధాలుగా వివరించడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీలే, కొత్త హామీలు కావని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గత 2025లో
మే 7న సమ్మెకు పోతున్న సమయంలో ఇదే మన రవాణా శాఖ మంత్రి గారు ఇదే సెక్రటరియట్లో పిలిచి మాతో ఈ అంశాలన్నింటినీ చర్చించి మరి పరిష్కారం చేస్తాం, వాయిదా వేసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం కావచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడం వలన మళ్ళీ మేము సమ్మె నోటీసు మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం తర్వాత వాయిదా వేసుకొని సంవత్సరం గడువు ఇచ్చినప్పటికీ ఆ గడువు సరిపోదన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఐఏఎస్ కమిటీలు వేసి 4-3 కమిటీ వేసి 4 వారాలు మీరు గడువు ఇవ్వండి, ఆ తర్వాత మేము ఈ కమిటీ మీ సమస్యలను ప్రభుత్వానికి నివేదించి ఆ తర్వాత పరిష్కార మార్గం చూస్తామని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మేము పెట్టిన డిమాండ్లను విన్న తర్వాత మేము ఒక్కటే చెప్పాం, ఇవి కొత్త డిమాండ్లు కాదు, మేము కొత్త డిమాండ్లు కాదు, ఇవి మీరు కొత్తగా చర్చించిన అవసరం లేదు, ఇవి గత 5-6 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, ఇవి గతంలో హామీ ఇచ్చినటువంటి సమస్యలే. కాబట్టి ప్రధాన అంశాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే, ప్రభుత్వంలో విలీనం, తర్వాత 2021 వేతన సవరణ, కార్మిక సంఘాలకు ఎన్నికలు, తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులను మరి ఆపాలి, తర్వాత ఇతర జోన్లకు ఏదైతే బదిలీలు చేస్తారో ఆ బదిలీ దాన్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. రకరకాల అంశాల మీద మీరు ఇప్పుడే మేము ప్రకటించాలి, లేకపోతే కార్మికులంతా అసంతృప్తి అశాంతిలో ఉన్నారని చెప్పినప్పటికీ వాళ్ళు మా మాట వింటే వినండి, లేకపోతే లేదన్నట్టుగా ప్రవర్తించి మరి ఐఏఎస్ కమిటీ వాళ్ళు మరి సమావేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మేము గత్యంతరం లేని పరిస్థితిలో, విధులేని పరిస్థితిలో మళ్ళీ మేము అంటే ఈ సమ్మెను చేయించడానికి ఈ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ చర్చలను కమిటీల పేరుతో కాలయాపన వేసినట్టుగా మేము భావిస్తూ ఈరోజు 32 డిమాండ్ల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కార్మిక వర్గం అంతా సమ్మెలో రేపటి నుంచే పాల్గొనవలసిందిగా జేఏసీ పిలిపిస్తున్నది. ఈ రోజు అర్ధరాత్రి 21వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల తర్వాత మొదటి డ్యూటీ నుంచి మరి మా జేఏసీ కమిటీగా నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రేపు సమ్మె యథాతథంగా ఉంటుంది, ఎవరి మాట వినవలసిన లేదు. కాబట్టి కార్మికులంతా ఎవరు భయపెట్టించినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు చేసినా మీరు మొక్కబోని ధైర్యంతో ఈ సమ్మెలో విరోచితమైనటువంటి పోరాటానికి మీరంతా సిద్ధమై మన న్యాయమైనటువంటి డిమాండ్లను సాధించుకునేంత వరకు సమ్మెను కొనసాగించవలసిందిగా, పోరాటాన్ని కొనసాగించవలసిందిగా జేఏసీ నాయకత్వం మీకు పిలిపిస్తున్నది. ఈదూరు వెంకన్న జేఏసీ చైర్మన్. ఇప్పుడు మన వైస్ చైర్మన్ గారు మాట్లాడతారు, థామస్ రెడ్డి. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగుల కోరికలు తీరుతాయని చెప్పి యాజమాన్యం పిలుపునిచ్చిందని, మరి 7 సంవత్సరాల తర్వాత మొదటిసారి చర్చలు పెట్టి చర్చల్లో కూడా కాలయాపన చేసి మళ్ళీ అదే పాట పాడి ఇవాళ ఎవరు కూడా గవర్నమెంట్ రాకుండా కేవలం 5 ఐఏఎస్లతోటి కమిటీ వేసి ఆ కమిటీ ఇవాళ వచ్చేసి 4 మాసాల వరకు మాకు 4 వారాలు మాకు టైం ఇవ్వండి, ఈ లోపల మేమంతా కూడా మాట్లాడి గవర్నమెంట్కి పెడతాం అంటే అప్పటి వరకు గవర్నమెంట్కి ఇస్తే ఏం చేస్తారనేది వాళ్ళు చెప్పట్లేదు. మేము ఒకటే చెప్పినాం, ఇవాళ ఇప్పటికే కార్మికులంతా అసహనంతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, నిర్బంధంలో ఉన్నారు. తర్వాత ఇవాళ సమ్మెకి నివారణ చర్యలు చేపట్టండి, మీరు ఇప్పటికైనా టైం ఉంది. ఇవాళ ఏది పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు, ప్రభుత్వం విలీనం అనేది ఆల్రెడీ అక్కడ చట్టమైంది. అపాయింటెడ్ డే మీరు వచ్చే ఫస్ట్కి ఇవ్వండి, ఇచ్చి ఇవాళ అప్పటి వరకు ఈ చట్టం చేస్తే అయిపోతుంది. వాళ్ళకి చేయాలనుకుంటే మరి అపాయింటెడ్ డే కూడా ఇవ్వలేకపోతే యూనియన్లు అందరికి ఇచ్చిన తర్వాత యూనియన్లు రెస్టోర్ అని ఒక మాట చెప్తే రెస్టోర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది పెద్ద కమిటీలు వేసి కాలయాపన చేసి వీటన్నిటి మీద పెద్ద నివేదికలు ఇవ్వాల్సినటువంటి సమస్యలు కావు. 32 సమస్యలు కూడా క్లియర్ గా అన్ని తెలిసినాయే. ఆర్టీసీలో పడుతున్న ఇబ్బందులు, కష్టాలు, నిర్బంధంలో ఉన్నాయి కాబట్టి కావాలని చెప్పినాం. ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో అదే అంశాల మీద ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాలైనా మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద ఇవాళ ప్రభుత్వం దిగిరాక ఏదో కాలయాపన చేసింది కాబట్టి సమ్మెకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా ఎవరు కూడా కార్మికులందరికీ మేము పిలుపునిస్తాం జేఏసీగా, ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు, ఎవరు ఉద్యోగాలు పోతాయని ఇంకా రకరకాలుగా చెప్తారు. ఏది చెప్పినా వినకుండా సమ్మె చేసి 32 సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెలో ముందుందాం, సమ్మెని కంటిన్యూ చేద్దాం. భయపడకుండా ఇవాళ తాడో పేడో చివరి పోరాటం అన్నాం, ఇవాళ విజయాన్ని ముద్దాడే వరకు సమ్మె చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కార్మికులంతా సమ్మెలో పార్టిసిపేట్ కావాలని చెప్పి అందరికి పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పుడు మన
ఇప్పుడు మన జేఏసీ కన్వీనర్ ఎండి మౌలానా గారు మాట్లాడుతున్నారు. ఈరోజు దాదాపుగా 3 గంటల పాటు ఐఏఎస్ అధికారులు, మేనేజింగ్ డైరెక్టర్ యాజమాన్యం, మరి లేబర్ కమిషనర్ దగ్గర కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల 3 గంటల పాటు ఇబ్బందుల పట్ల మరి వారికి పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం పక్షాన, కమిటీ పక్షాన ఎన్ని చెప్పినా కానీ వారు వినకుండా ఏదైతే ఒక నెల సమయం, ఏదైతే 4 వారాల సమయం అయితే అడిగారో మరి ఆ సమయము వారు ఇంకా కాలయాపన చేసే రకంగా మరి ఉన్నది. కాబట్టి మరి ఇప్పటికిప్పుడు ₹1 ఖర్చు లేని సమస్యలు కూడా పరిష్కారం చేయమంటే కూడా వారు మరి ఖచ్చితంగా మరొక నెల రోజులు టైం ఇవ్వమన్నారు. కాబట్టి మరి వారికి నెల రోజులు, మరి ఇన్ని రోజులు టైం ఇచ్చినప్పటికి కూడా ఈ పోరాటం అనేటువంటిది 2025 నుంచి జరుగుతుంది. మరి ఇప్పటికి కూడా 40 రోజుల నుంచి మరి కొత్తగా ఈ సంవత్సరం కూడా నోటీస్ ఇచ్చాం. మరి ఇంత సమయం ఇచ్చినప్పటికి కూడా ఇంకా సమయం అడుగుతా ఉన్నారు. మరి సరైనది కాదు. ఇప్పటికిప్పుడు ఏమైనా అంశాలు మరి కొన్ని పరిష్కరించండి, ఇంకా ఏమన్నా ఉంటే ప్రభుత్వంతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి మరి 4 వారాల తర్వాత అన్నారు కాబట్టి సమయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ మీరు ఏదైతే ఆలోచించుకొని ఏదైతే మేము చెప్తా ఉన్నాం అనేటువంటిది చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే మనం జేఏసీ నిర్ణయం తీసుకున్నదో రేపు ఉదయం ఫస్ట్ నుంచి సమ్మె చేయాలనుకుంటుందో సమ్మె యథాతథం ఉంటుంది. కాబట్టి కార్మికులు సమ్మెలో పాల్గొని మరి ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు జేఏసీ కో కన్వీనర్ కత్తుల యాదయ్య గారు మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వానికి చివరిగా ఒక అవకాశం ఉంది. ఇంకా 4 గంటల టైం, 3 గంటల టైం ఉంది. 3 గంటల గతంలో కూడా అర్ధరాత్రి చర్చలు జరిగిన రోజులున్నాయి. కాబట్టి 3 గంటలలో మరి ముఖ్యమంత్రి గారే స్వయాన చొరవ తీసుకొని సమ్మెను నివారించడానికి ప్రయత్నించాలి తప్ప ఇప్పుడు వేసినటువంటి కాలయాపన కమిటీతోటి ఏది కాదని మాకు ఇప్పుడు అర్థమైంది. 3 ఐఏఎస్ఆర్లు, మా ఆర్టీసీ ఎండి 4తోటి కమిటీ వేసారు. ఇది కాలయాపన కమిటీ. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరలేదు. మీరు మేనిఫెస్టో పెట్టిన డిమాండ్లే మేము నెరవేర్చమన్నాం. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లలో లేని విధంగా ఆర్టీసీలో బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఈ బ్రెడ్ విన్నర్ స్కీమ్ వల్ల మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా అది కన్సల్టెంట్ పే కింద పెడతా ఉన్నారు. కాబట్టి ఆ విధానాన్ని రద్దు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా 32 డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు. కాబట్టి మేము ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి కంటిన్యూగా సమ్మె చేస్తా ఉన్నాం. కార్మికులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ, బ్రెడ్ విన్నర్ స్కీమ్ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా కాంట్రాక్టు బస్సులు, ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్లు కూడా ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు కో కన్వీనర్ సుద్దాల సురేష్ గారు మాట్లాడతారు. ఈరోజు మేమెంతో కొండంత ఆశతో రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినాక ఏదైతే 4 ఐఏఎస్ల కమిటీ ఉందో మరి ఆ కమిటీ ముందు మా బాధలు చెప్పినాక మాకు అర్థమైంది ఒకటే, ఈ ప్రభుత్వం కావాలని మన సమ్మెలోకి పంపించే ప్రయత్నం చేస్తుంది అనేది డైరెక్ట్గా మేము వాళ్ళ ముఖం ముందే చెప్పినాము. 4 ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు, మీరు దలుచుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అయితే అవి కూడా మీరు చేయకపోతే ఇంకా మాకేముంటుంది. కాబట్టి యథావిధిగా మేము సమ్మెను కొనసాగిస్తాము. మా సమస్యల్ని పరిష్కారమయ్యేంత వరకు ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు, సూపర్వైజర్లు, మెకానిక్లు అందరికీ కూడా మేము మనసు పూర్తిగా తెలియజేస్తాం. మీరందరూ బయటకు వచ్చి సమ్మెకు మద్దతు ఇవ్వండి. మన హక్కులను మనం కాపాడుకుందాం. ఆఖరి దక్క విజయం పక్కన దాకా మనం ఎవరం కూడా డ్యూటీలో పోదు. జేఏసీ ద్వారా మనకి ఏదైతే విజయం వస్తుందో ఆ రోజే డ్యూటీలో పోలే, ఎంత కాలమైనా పర్లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు మరొక కో కన్వీనర్ బి యాదగిరి మాట్లాడతారు. నిన్న సాయంత్రం గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సమ్మె నివారిస్తా అన్నారు. దానికి విరుద్ధంగా ఇవాళ సమ్మె నివారించే చర్యలు ప్రభుత్వం చేపట్టలేదు. గత ప్రభుత్వము 55 రోజుల సమ్మె కాలంలో ఆర్టీసీ యూనియన్ లేవని మౌఖికంగా కేసీఆర్ గారు అంటే ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారి పాలన ఆర్టీసీలో కొనసాగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగిస్తలేదు. అందువల్ల మేము సమ్మె చేయడానికి పోవట్లేదు. కానీ కాంగ్రెస్ ప్రజాపాలన ఆర్టీసీలో ఉండాలని మేము కోరుకున్నాము.
అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాము. వాగ్దానం చేసింది మీరు, ఇవాళ అధికారంలో పంపిస్తే ఏ కారణం చేత ఏమని చెప్పగలుగుతారు? వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి గారు మా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీది. మీ మీద గౌరవంతో గత మే నెలలో మీరు చెప్పినందుకు సమ్మె విరమించినాము. ఇప్పుడు సంవత్సర కాలమైన కాలయాపన చేసి ఈ ఆర్టీసీ కార్మికులను అగమ్య గోచరంగా ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేసి ఆర్టీసీని మొత్తం ఏ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు వాళ్లకు కట్టబెట్టేటట్లున్నది. ఇవాళ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని కేటగిరీల అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలి. అదేవిధంగా ఆర్టీసీలో ప్రైవేటు బస్సులను, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రేపు సమ్మె అనివార్యం తప్ప కార్మికులంతా ఈ సమ్మెలో పాల్గొనవలసిందే కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన టీజేఎంఏ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు గారు మాట్లాడతారు. ఇప్పుడు ఏదైతే ఈరోజు సచివాలయంలో 3 IAS అధికారులు, అదేవిధంగా ఒక మన ఎండి గారు మొత్తం 4తోటి ఒక కమిటీ వేసి మాకు 4 వారాల సమయం ఇవ్వాలని, మరి ఇటు విషయంలో దాదాపు ఒక 4 గంటలు చర్చలు జరిగినప్పటికీ కూడా సానుకూలంగా ఈ అధికారుల నుంచి ఎలాంటిది రాలేదు. కనీసము మరి మీరు ఈ సందర్భంగా ఇంత మాట్లాడినప్పుడు మీరు ఏమిస్తారు అని అడిగితే కూడా ఎలాంటివి కూడా ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. మేము పైన మాట్లాడిన తర్వాత అన్ని చెప్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. అందుకే తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఏదైతుందో ఇది జేఏసీకి మద్దతు ఇస్తూ రేపటి నుంచి సమ్మె తప్పకుండా కొనసాగుతుందని, ఈ సమ్మెలో కూడా అందరూ భాగస్వామ్యం కావాలని, అదేవిధంగా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా ఉద్యోగం చేయకుండా బెదిరింపులు ఎవరైనా చేస్తే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, తప్పకుండా ఆర్టీసీలో గతంలో మరి 55 రోజులు చేసిన సమ్మె మన ఆర్టీసీ కార్మికులకు ఉంది కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను మీరు నెరవేరుస్తామని చెప్పడం జరిగినది. అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అవి చేస్తామని చెప్పడం జరిగినది. కానీ 2018లో కూడా మేనిఫెస్టోలో పెట్టిండ్రు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది. 2023లో మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మరి ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము అనుకున్న ప్రభుత్వం వచ్చింది, మాకు తప్పకుండా మరి చేశారని ఆశించాం. కానీ ఈ రోజు ఆర్టీసీ ఉద్యోగుల్లో నిరాశ నిస్పృహకు లోనైనారు. తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో ప్రభుత్వంలో విలీనము, అదేవిధంగా మాకు యూనియన్లు, మాకు రావాల్సిన బకాయిలు, 2 వేతన సవరణ, ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వము ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ తోటి ఎవరైతే దాదాపు నెలకు 400 కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి, మరి దానితోటి ఏదైతే ఆర్టీసీ కూడా బాగైంది. కానీ ఈ ఆర్టీసీ ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోనన్నా తప్పకుండా మాకు ఏవైతే ఈ యొక్క సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా ఈ యొక్క ప్రభుత్వము పరిష్కరించాల్సిన అవసరం ఉందని, తప్పకుండా ముఖ్యమంత్రి గారు వెంటనే ఆలోచన చేసి మరి ఈ యొక్క సమ్మె జరగకుండా చూసే బాధ్యత మీరు తీసుకొని, మరి రేపు ఈ రోజు అయితే అర్ధరాత్రి నుంచి ఈ యొక్క సమ్మె కొనసాగుతుంది కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మరి ఇబ్బందులు కాకుండా మీరే చూడాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆర్టీసీ కార్మికులు తలపెట్టినటువంటి సమ్మెకు ఒక్కతాటిపై ఆర్టీసీ కార్మిక యూనియన్లన్నీ వచ్చి ఈరోజు జేఏసీకి సంపూర్ణమైన మద్దతిస్తూ ప్రభుత్వం ఒక కనుతురుపు మాదిరిగా ఏదో ఒక మీటింగ్ పెట్టి ఒక IAS కమిటీ వేస్తున్నాం, దానికి 4 వారాలు టైం అడుగుతున్నాం, ఆ తర్వాత మీరు సమ్మెలోకి వెళ్ళినా ఈ పరిష్కారం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. చిన్న సమస్యలు 32 డిమాండ్లతో మేము ముందుకెళ్ళాం. ముఖ్యంగా ఉన్నటువంటి కీలకమైన 4 సమస్యలు: ఒకటి, మా ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులకి ప్రభుత్వంలో విలీనం చేయాలి. 2, ఏదైతే యూనియన్లుగా కొనసాగుతున్నాయో ఆ యూనియన్లను కంపల్సరిగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.
ఏ లేబర్ యాక్ట్ లో కూడా యూనియన్లు రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. యూనియన్లు రద్దు చేయొద్దు, యూనియన్లు పునరావృతం చేయాలి, గవర్నమెంట్ లో విలీనం చేయాలి.